అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు చూసాం, ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం అన్ని దొంగ రుణాలు, తెలిసి ఎన్ని, తెలియకుండా ఎన్ని, అబద్ధాలు ఎలా చెప్తున్నారు, దానికి రకరకాలుగా ఖండనలు అన్నీ వచ్చినాయి. కానీ మరి ఈరోజు చాలా స్పష్టంగా రుణకంఠుడు అని ఒక దశకంఠుడిలాగా 10,00,00,000 కోట్లు దాటిన రుణం సవివరంగా ఈరోజు ప్రముఖ దినపత్రిక ఈనాడులో వచ్చింది. ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. సవివరంగా ఏ హెడ్లో ఎంత అనేది చాలా స్పష్టంగా అథెంటిక్గా రీకన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా సుమతి శతకంలోని ఒక పద్యం గురించి మనం మాట్లాడుకుందాం. ఈనాడు సుమతి శతకం అంటే 12వ శతాబ్దంలో ఆయన రాశారు గోపాలుడు గారు. అప్పుకొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపు రాజ్యము దప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి. అది కొంచెం టఫ్గా ఉన్నా అర్థం చెప్తా. రుణం తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము ముసలితనమందు పడుచు భార్య తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును. సో బద్దన గోపాలుడు 12వ శతాబ్దంలో రాసింది ఈరోజు మనకి ఎంత క్లియర్గా అన్వయించబడింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 3 నెలల్లో ఈ రుణం మరింత ద్విగులం బహుళమై పోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పు తెస్తే కానీ సరే, ఇంక ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన 31,000 కోట్ల సంగతి ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టండి, అది ఎలాగో జరిగేది కాదు. కానీ ఈ జీతాలు, ఉద్యోగస్తుల పెన్షన్లు ఇవ్వటానికే కటకట్లాడిపోయే పరిస్థితిలో ఉన్నాము అనేది ఈరోజు ఆ హెడ్లైన్ సారాంశం. ఇక ముఖ్యంగా చెప్పాలనుకున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే నా ప్రస్తుత పార్టీలో భూకంపం ఎంతో అరగంటగా విచ్చలవిడిగా ఆయన నేను చూసేదేంటి, ఎవడో మన పక్కన ఉన్న 2-3 అనుచరగణం వాళ్ళు చెప్తేనే గేట్ మీద తలుపులు తీస్తాడు అనే స్థితి నుంచి మరి వాళ్ళ సడన్గా గతులు మారి బ్రతిమాలే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబడ్డాడని మనం చెప్పుకోవచ్చు. నేను కనుక్కున్న బెంగళూరులో మరి కొద్దిమంది, ఒక 40 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయిన మాట పచ్చి నిజం. అందరూ కూడా ఒక తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే చాలామంది ఇతనితో జగన్మోహన్ రెడ్డితో ఈ పార్టీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమి పుట్టుకతోటి ఏమి రాజకీయ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన తదనంతరం మరి రీజనల్ పార్టీలో లాగా మరి ఫ్యామిలీ వారసత్వాలు ఇటువంటి పార్టీల్లో, నేషనల్ పార్టీల్లో ఉండవు కనుక మరి కొద్ది రోజులు వెయిట్ చేయి, అయినా సరే కన్సిడర్ చేద్దామంటే బాలుడు ఆవేశంతో పార్టీ పెట్టుకున్నాడు. ఒకసారి ఓడిపోయాడు, తర్వాత అవకాశం ఇవ్వమని ఆయన అడిగాడు, బతిమాలాడు, బామాలాడు, ఇచ్చారు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఓటర్లు అయితే పూర్తిగా అదే ఓటర్లు, క్యాండిడేట్లు కూడా అలా వచ్చారు. మరి ఇప్పుడు ఈయనేదో ఒక గొప్ప వ్యక్తిలాగా, ఈయనేదో మహానుభావులాగా, వాళ్ళందరూ పనికిరాని వాళ్ళలాగా నేను ఇక్కడ తీసి అక్కడేస్తాను, నిన్ను అసలు మొత్తానికి తీసేస్తున్నాను అని మరి ఎంతో చరిత్ర కలిగిన రాయలసీమలో నాయకులు ఉన్నారు. మరి ఇక్కడ కూడా 3-4 సార్లు ఇతను రాజకీయ పార్టీ పెట్టకముందే ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చి వెనకొచ్చిన
కొమ్ములు ముందు వచ్చిన చెవులను విక్రించినాయి అన్నట్టుగా, గుడ్డు వచ్చి పిల్లల్ని విక్రించింది అన్నట్టుగా, మరి ఈ రకంగా మరి ఇతని బిహేవియర్ నచ్చక మరి ముసలం అయితే మొదలైంది. మరి ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిమందిని తీసుకుంటామని చెప్పి మరి తెలుగుదేశం వారు కూడా అన్నట్టుగా పేపర్లో చూసాం. అంటే అక్కడ సరైన అభ్యర్థి కన్నా ఉన్న అభ్యర్థి కన్నా మరి ఏమన్నా చాలా ఉత్తములు ఎవరైనా మరి ఈ పార్టీలో ఉండి ఉంటే వారు ఎవరైనా బయటికి వస్తే, అంటే ఆ ఉత్తముడు కూడా అక్కడ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా బయటకు వస్తే మరి ఇక్కడ అవకాశం ఉంటుందేమో. కానీ ముఖ్యంగా నాకు తెలిసి మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోవటానికి చాలామంది రెడీ అవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే బలోపేతం చేయాలి అనే ఉద్దేశంలో అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఆ పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, మరి ఆయన ఈ 10 రోజుల్లో కూడా ప్రజారంజకంగానే పరిపాలన ఉండటం, అందరూ ఆయన మెచ్చుకోవటం, మరి ఇదంతా చూస్తే మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా భవిష్యత్తు మీద 29లో మనం రాగలమేమో అన్న హోపు, ఈ పార్టీ ఉండదేమో అనే ఒక నమ్మకం. దీంతో మరి ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ వైపు, ఈ టికెట్ రాని వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు వారు ఎంతవరకు నెగ్గుతారో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైతే, అంటే ఎలాగో ఓడిపోతారు కానీ దారుణంగా ఓడించడానికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడున్న మాట. అలాగే మరి నా నియోజకవర్గంలో, నా పార్లమెంట్లో ఉన్న 2 మంత్రుల్లో ఒక మంత్రి గారు పక్క జిల్లాలో ఎంపీగా వెళ్తారని, ఇంకో మంత్రి గారిని మరి ఇంటి పట్టునే ఉండమని అంటారని. అప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్యే చేస్తూ ఉంటారు. అసలు పార్టీకే భవిష్యత్తు లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అలాగా చాలామందిని మార్చటం, నా మీద పోటీకి ఎవరో దొరక్క మరొక ఎమ్మెల్యేనే పెడతారని, అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంపీని ఎమ్మెల్యేగా పెడతారని, చెల్లిపోయిన వేణుగారు రాజమండ్రి సిటీ, అంటే రాజమండ్రి రూరల్, సిటీకేమో చీఫ్ విప్ మా పార్లమెంట్లో. ఇలా ఎన్నో 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 మార్పులు ప్రతి దగ్గర. కేవలం ఈ మార్పుతోనే ప్రజల గాయాలు మాంతాయని అనుకోవటం దురదృష్టకరం. గాయాలు చేసింది పార్టీ అధ్యక్షుడైతే, ముఖ్యమంత్రి అయితే, మరి ఈ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చేసిన గాయాలకి అసలు సంబంధం ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనే కనీస అవగాహన కూడా లేకుండా మరి ఈ రకంగా అన్ని చోట్ల మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇది ఈ 3 నెలలైనా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే మరి రేపు ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఇది ఉంటుందా? మరి ఈలోపే మరి ఏదైనా ఇంకా వీళ్ళే తిరగబడి ఎవరి నాయకత్వంలో అయినా మరి జరగరాంది ఏదన్నా జరిగి ప్రమాదం ఉందా, కొంచెం ఉందా? మరి అందుకనే మరి ఏనాడు తెరవని గేట్లు, లోపలికి రానివ్వని వాళ్ళని కూడా ఎస్కాట్ ఇచ్చి లోపల దాకా కూడా వెహికల్ కూడా అలౌ చేస్తున్నట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి మరి తెలిసింది. గేట్ దగ్గర ప్లీజ్ అంటే కానీ లోపలికి వచ్చి, ఆ లోపలికి వచ్చినా కూడా ఏ ఒకరిద్దరు పిఎల్నో పిఎస్ఎల్ లాంటి వాళ్ళని కలిసి వెనక్కి వెళ్ళిపోయే దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్థాయికి వచ్చారంటే డెఫినెట్గా భూకంపం ప్రకంపనలు ప్యాలెస్కి కూడా చేరినయి. ప్యాలెస్కి బీటలు వారే ప్రమాదం ఉందని ఐ థింక్ ముఖ్యమంత్రి గారు పసిగట్టినట్టుగా ఉన్నారు. సో కాబట్టి
బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మాకు అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఎన్నికలు జరిగితే 30 స్థానాలు మించి రావు. అనూహ్యంగా ఈ 3 నెలల్లో మరి అది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వలన లేక రోజుకి ఈ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం వలన అన్ని సెక్టర్లని ఒకదాని తర్వాత ఒకటి, మహిళల్ని మద్య నిషేధం అని మభ్యపెట్టి, ఉద్యోగస్తుల్ని ఒక రకంగా మభ్యపెట్టి, ఇలా ప్రతి కేటగిరీని కూడా ఎస్సీ ఎస్టీని ఆ కులానికి ఎంతో అన్యాయం చేసి ఎన్ని ప్రార్థనలు జరిపి ఎన్ని చర్చిల్లో ఎన్ని చెప్పించినప్పటికీ కూడా ఈ గాయాలని మార్చలేక మరి ఒకేసారి సర్వేల్లో కూడా గతంలో దొరికేవారు కాదు. మరి ఇప్పుడు ఓపెన్గా ఈ రోజు మరి 3 నెలల్లో ఆ పడిపోయిన గ్రాఫ్ని తీసుకుంటే ఇక్కడికి ఇది ఆగితే